ఐదేళ్ల పాలనలో ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. రోడ్ల మీద ప్రయాణించాలంటే నరక యాతనంగా ఉందని అనేక మంది వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దీనికి కారణమనే విమర్శలు ఉన్నాయి. ఓవైపు రోడ్లు దారుణంగా ఉండగా వాటి బాగోగులు చూసే సిబ్బంది లేరు. దాంతో ఏపీలో రోడ్లు ఎప్పటికీ బాగు చేస్తారో తెలియక సామాన్యులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ప్రయాణించాలంటే వెనక ముందు చూసుకోవలసి వస్తుంది. గర్భిణీలు, నడుము నొప్పి ఉన్న వాళ్ళైతే రోడ్డెక్కకపోవడమే ఉత్తమమని, గోతులు పడి ఏళ్లు గడుస్తున్నా ఉలుకు పలుకు లేదని ప్రజలు అంటున్నారు. అధికారులకి చెప్పినా ఉలుకు పలుకు లేదని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ రోడ్ల నిర్వహణను గాలికి వదిలేసిందని, ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తామన్నారు.